నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, మనం చూస్తూ ఉంటాం చాలా వరకు కిరాణా షాప్ దగ్గర ఏమన్నా డాగ్స్ కనిపిస్తే, స్ట్రీట్ డాగ్స్, వాటికి అక్కడే బిస్కెట్ ప్యాకెట్ కొని వాటికి పెట్టడము, లేదు అంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు పార్కుల దగ్గర అట్లా కుక్కలకి బిస్కెట్లు పెట్టడము, ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చేస్తున్నారు చాలామంది. అంటే ఇది అంటే ఒక రకంగా కుక్క అంటే కాలభైరవుడు అని చెప్పి భావిస్తూ ఉంటాము. మరి అలా దేవతా స్వరూపంగా మనం చూసినప్పుడు దానికి మనం అలా ఫుడ్ పెట్టడం వల్ల మనకేదో మంచి జరుగుతుంది, మనకున్న దోషాలు తొలగిపోతాయి అనే విశ్వాసం కూడా చాలా మందిలో ఉంది. అసలు నిజంగా కుక్కలకి ఫుడ్ పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఏంటమ్మా? కాలభైరవుడు అంటే అర్థం ఏంటిది? శివుడు అంటే కాలాన్ని హరించేవాడు, అంటే కాలానికి కాపలాదారి, అందుకే కాలభైరవుడు అని అంటారు. అంటే కాలానికి కాపలా కాసేది ఎవరు? శివుడు. అంటే ఏంటి? కాలభైరవుడు గనక దర్శనం చేసుకోకపోతే కాశీలో నీవు కాశీ వెళ్ళినట్టుగా కాదు, కాశీ వెళ్ళొచ్చిన తర్వాతనో ముందో కంపల్సరీ ఆయన దర్శనం చేసుకోవాలి అంటారు. తర్వాత కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళను ఓడలు తీసుకొని నల్ల కుక్కకో తెల్ల కుక్కకో వేసి దానికి హారతి ఇచ్చి దర్పమలాల ఇబ్బంది పెట్టమని కూడా చెప్తుంటారు. చాలామంది వచ్చి మా కుక్కకి చేసేవాళ్ళు కాబట్టి నాకు తెలుసు. ఓహో, మేము కాశీ వెళ్ళొచ్చాము, కుక్కకు పూజ చేసుకుంటాం ఈరోజు అని ఓడలు దాని మెళ్ళలో వేసి దానికి బొట్టు పెట్టి హారతిచ్చి అవి ఏం చేయాలమ్మా? దానికి ఆహారంగా పెట్టాలా? వేస్తే కాశీ వెళ్ళొచ్చిన పుణ్యం పూర్తి దక్కుతుందట కాలభైరవుడికి పూజ చేస్తే అనేమో అన్నారు. మరి నాకు అంతగా తెలియదు తల్లి, నాకంత మూఢ విశ్వాసం ఏమీ లేదు. అయితే శాస్త్రం ఏం చెబుతోందంటే, ఇప్పుడు మనుషులకు మధ్య ప్రేమ ఆత్మీయతలు తగ్గిపోయాయి. ఎన్నోసార్లు యూట్యూబ్లో మనకు వాట్సాప్లో కూడా మెసేజ్లు వచ్చినాయి. కుక్కలనేమో చంకనేసుకుంటున్నారు, పిల్లలనేమో కింద నడుచుకుంటూ వస్తున్నారు. పిల్లలకి కుక్కకి ఇచ్చే విలువ పిల్లలకి ఇవ్వటం లేదు అని పిల్లల్ని మాత్రం కాళ్ళని నడుపుతారు, దీన్నేమో చంకనేసుకొని ముద్దు చేస్తూ పోతుంటారు. ఎందుకు కుక్కల్ని పెంచుతారు? కుక్కల్ని కానీ పిల్లల్ని పెంచే సాంప్రదాయము యుఎస్లో నుంచి వచ్చింది, మన భారతీయ సంస్కృతిలో లేదు. కుక్క ఊరు కుక్కలుగా ఉండేవి కానీ పెంపకంలో లేవు. ఇంటి దాకా తీసుకొచ్చేది ఎందుకు వచ్చింది? ప్రేమ ఆత్మీయతలు కుటుంబ వ్యవహారం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. యుఎస్లో ఏంటంటే వాళ్ళకు 14 ఏళ్ల నుంచి ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్లకు కుక్కల్ని పెంచుకోవడం ఒక రైట్. వాళ్ళు మనుషులతో సమానంగా పెంచుకుంటారు. అవి టాయిలెట్ పోతుంటే కింద పట్టుకుని పోవాలి, అది పడేయాలి, అది ఎంత సిస్టమేటిక్ రూల్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన సంప్రదాయమే ఇది మనకి. మన భారతీయ సంస్కృతిలో కుక్కనొక దేవుడితో సమానంగా, వేదాలు ఎలా నమ్మకంగా, వేదాలు ఎంత నమ్మకమో, దత్తాత్రేయుడి దగ్గర 4 ఉషనకాలు ఉండడము అనేది దానికి చాలా గొప్ప. అది 4 కుక్కలు అంటే 4 వేదాలతో సమానము, వేదాలు ఎంత నమ్మకం కలిగినవో వాటి కూడా అని. మీరు ఎక్కడన్నా కనపడే కుక్కను కనుక చూస్తే ఏదో ఒకటి ఇచ్చినా, అంటే నా అనుభవం ద్వారా నా కుక్కలతో చాలా అనుబంధం ఉంటుంది. ఏం లేదు, నేను పోతుంటే ఎన్ని కుక్కలు వెంటబడతాయా బాబు. నేను వాకింగ్ వెళ్ళేటప్పుడు కుక్క వెంటబడ్డది, నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా. అయితే అలా కుక్కలు కొన్ని అంటే మనలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఆ వాసనను బట్టి అవి మన వెనుకకు వస్తాయి నాన్న. మన వాసనలను అవి గమనిస్తాయి. నువ్వు ప్రేమతో ఉంటే వచ్చి ఆడుకుంటాయి. నీలాంటి అమ్మాయిలు చాలా ఇష్టం పిల్లలకు ఉంటుంది, కానీ కుక్కొచ్చి నీ దగ్గర ఇట్లంటే నువ్వు భయపడి అరుస్తావు. ఎందుకు అరుస్తావు? దానికేమో నీలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ నేను చూస్తున్నానని, నాకే నీ చుట్టూ తిరగాలి, ఆడుకోవాలి అని వచ్చింది. నువ్వేమో కుక్క నా వెంటబడ్డదని నువ్వు భయపడతావు. అంతే, తెలియని వాళ్ళకు భయం వేస్తుంది. కానీ ఆంతర రహస్యం ఏమిటిది? మనలో ప్రేమ ఉన్నప్పుడు కుక్కలు మన దగ్గరికి ఎక్కువ వస్తాయి. అది నాకి డాన్స్ చేసి పరిగెత్తుకొని పోతుంది. ఆ కుక్కలకు భయపడి నేను కొన్ని ఏరియాలకే పోనే బాబు, లేదంటే కట్టెపట్టుకొని పోతాను. అంత వెంటబడతాయి, ఎంత దూరం పోయినా వెంటబడతాయి. ఆ వెంటపడడం అనేది అంటే ప్రేమతత్వానికి చిహ్నము కుక్కలు. ఎప్పుడైతే యూఎస్లో వాళ్ళకు ప్రేమ లేదో కుక్కల్ని పెంచుకొని ప్రేమించడం, పిల్లులని కుక్కల్ని పెంచుకొని దాని ద్వారా వాళ్ళు ప్రేమను పొందుతారు. అలాగే మనం కూడా ఇప్పుడు కుటుంబం లేకుండా అయిపోయింది, సింగిల్ ఫ్యామిలీస్ జరిచేసినాయి. అందుకనే ప్రతి వాళ్ళు కుక్కను పెంచుకొని చంకనేసుకొని, ఒక ఆవిడ ఆస్తి కూడా రాసిచ్చింది ఆ కుక్కకి. మొన్న 1 కోటి రూపాయలు ఆస్తుంటే నా కుక్క పిల్లకి రాసిస్తా, ఏం చేసుకుంటారో మిగతా వాళ్ళకి, నాకు ఎవరు లేరు పిల్లలని ఆ కుక్క పిల్లకే రాసిచ్చింది ఆస్తి. అట్లా అంత ప్రేమ పడుతున్నారు. ఆంతర రహస్యం ఏమిటమ్మా అంటే,
ఎవరికైనా వాళ్ళ పిల్లలకి ఏమైనా జబ్బు చేస్తే, పిల్లల మీద ఏదైనా దోషాలు ఉంటే, పిల్లలు వాళ్ళ ఇంట్లో చచ్చిపోతూ ఉంటే, పిల్లలకి ఎప్పుడైనా రోగాలు ఎక్కువ వస్తూ ఉంటే, ఒక కుక్కను పెంచుకొని లేదా కుక్కలకి రోడ్డు మీద ఉండే కుక్కలకి మీరు ఏమైనా ఆహార పదార్థాలు రెగ్యులర్గా పాలు కానీ బిస్కెట్లు కానీ అవి తినే ఆహారాన్ని కానీ మీరు రోజు ఇస్తూ వెళితే మీ పిల్లల దోషం పోతుంది. మన ఇంట్లో పిల్లలకి ఏదో శాంతి ఉంది నాన్న, ఏదో ఇబ్బంది ఉంది, అనారోగ్యం అప్పుడు వస్తూ పోతుంటుంది. డాక్టర్ చూసి ఏం బాగాలేదు, బాగానే ఉన్నాడు వీడు అంటుంటాడు, వాడికి ఏదో జబ్బు చేస్తూనే ఉంటుంది. ఏదో కారణాల చేత అన్నం పడదో, వాతావరణం పడదో, భయపడితే వాడు వీక్గా ఉంటాడో, ఏవో కారణాలు ఉంటాయి నాన్న. అలా అనారోగ్యం ఉన్నప్పుడు ఇది ఒక చిన్న టెక్నిక్గా చెప్పారు. అది అందరికీ ఫలిస్తుందా ఫలించదా వాళ్ళ వాళ్ళ కర్మానుభవాన్ని బట్టి, వాళ్ళు చేసే వృత్తి ప్రవృత్తిని బట్టి ఉంటుంది. కాబట్టి కుక్కలకు కనుక మనం ఏమి వేసినా అది మన పిల్లలకు ఉండే దోషాలు పోతాయి. అయితే పిల్లలు పుట్టకపోతే కుక్కను పెంచుకొని అంటే ప్రేమించడం అనేది మొదలవుతుంది. ప్రేమించడం ఎప్పుడైతే మొదలవుతుందో ఈ విశ్వంలో ఉండే ఎనర్జీ ఈమె ప్రేమిస్తుంది పర్వాలేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే పిల్లలు లేని వాళ్లకు ప్రేమ ఉండదు. కానీ ఒక కుక్క పిల్లని పెంచుకొని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు మేకలు, ఆవులు లేదా బర్రెలు అట్లా ఊర్లలో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. అయితే ఒక కుక్కనో ఒక పిల్లినో పెంచుకొని ప్రేమించడం మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టడం కూడా నేను చూశాను. కాబట్టి కుక్క పెంచుకోవడము, కుక్కలకి ఏమన్నా ఇవ్వడం అనేది తప్పనిసరిగా వాటికి ఇస్తే అవి జీవితాంతం మన మీద రుణపడి ఉండి మనను ప్రేమిస్తూనే పోతుంటుంది. హృదయానికి ప్రేమకి చిహ్నమే కుక్కలు. విశ్వాసం, నమ్మకం. ఏ రోజు మళ్ళీ 100 సంవత్సరాలు ఎప్పుడో నాడు మళ్ళీ వెళ్ళినా కూడా ఆ కుక్క నిన్ను వాసన బట్టి నీ దగ్గరకు వచ్చి తోకూపి నిన్ను ప్రేమిస్తూ పోతుంటుంది. అంటే మనుషులకు లేని విశ్వాసము వాటికి చాలా ఎక్కువ ఉంటుంది. అవి నిరంతరము మనను ప్రేమిస్తూనే పోతాయి. అదే మనిషికి పిలుచుకొని వచ్చి భోజనం పెట్టని, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తిన్నింటివి నాకేమని వాళ్ళ మీదనే దొంగతనాలు చేస్తారు. పనోళ్ళని పెట్టుకుంటున్నాం మన వాళ్ళ. నేపాలీ వాళ్ళని పెట్టుకుంటే వాడు గొంతు విసికారు, ఆ గొలుసు ఇస్తుంది. పేపర్లో మనం రోజు చదవట్లే. వాడికి 30,000, 40,000, 50,000 ఇచ్చి వాళ్ళకు అన్నం పెట్టి అంత చేస్తే వీళ్ళ గొంతే విసిగిపోతున్నారు కదా. వాటికంటే కుక్క పిల్లలు నయం కదా, ఒక కుక్క పిల్లలు పెంచుకుంటే. అవును, నమ్మకంగా ఉంటే ఎవరిని ఇంట్లోకి రాని కదా. అదే అన్నమాట నమ్మకానికి ప్రేమకు చిహ్నము ఈ విశ్వంలో ఉండే ప్రతి లా ఆఫ్ వన్నెస్. అది నా రహస్యం. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి